బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఎస్టీల కోసం కొత్తగా డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీల ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. కాలేజీలు ఎక్కడ ఏర్పాటు చేయాలనే దాని మీద మంత్రులు చందులాల్, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో చర్చించిన తర్వాత సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మొదటి విడతల 21 ప్రాంతాలల్లో డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో 14 బాలికల కాలేజీలుండగా మిగతావి బాయ్స్ కాలేజీలకు ఆమోదం తెలిపింది సర్కార్. ఇక కొత్తగా కొత్తగూడెం, ఖమ్మం, మణుగూరు, మహబూబాబాద్, ములుగు, మురిపెడ, జనగామ, ఆదిలాబాద్, ఉట్నూర్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, సూర్యాపేట, దేవరకొండ, సిరిసిల్ల, కరీంనగర్లల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎస్టీ డిగ్రీ కాలేజీల మీద ఇంకిన్ని వివరాలు నరేందర్ అందిస్తారు. నరేందర్, చెప్పండి, ఎస్టీ డిగ్రీ కాలేజీలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సుమలత, రాష్ట్ర ప్రభుత్వం చాలా విద్యా వ్యవస్థ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఇప్పటికే చాలా చోట్ల దాదాపు 200 పైచిలకు గురుకుల విద్యాలయాల్ని రీసెంట్ గానే ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఎస్టీ వాళ్ళ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రత్యేకించి 21 చోట్ల డిగ్రీ రెసిడెన్షియల్ గురుకులాలను ఏర్పాటు చేయడం అనేది ఒక చారిత్రాత్మక సంఘటన మనం చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఇప్పటివరకు కేవలం ఇంటర్మీడియట్ వరకు మాత్రమే వాళ్ళకు విత్ రెసిడెన్షియల్ కలిగి ఉంది. అలాగే ఎస్ఎస్సి కానీ అలాగే అందరికి సంబంధించినటువంటి మినీ గురుకులాలు కావచ్చు, లేక గురుకులాలకు సంబంధించి మాత్రం ఇప్పటివరకు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు ఈ చెప్పినటువంటి 21 చోట్ల ఏర్పాటు చేయడం ద్వారా వాళ్లకు పూర్తి స్థాయిలో వాళ్ళు ఇక హైయర్ ఎడ్యుకేషన్ పూర్తి స్థాయిలో ఏర్పడడానికి మార్గం సుగమంగా చెప్పొచ్చు. దీనికి సంబంధించి మంత్రి చందులాలు ఇంతకుముందే సీఎం కేసీఆర్ గారిని కలిసి దాంతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎస్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి విన్నవించడం జరిగింది. ప్రత్యేకించి ఈ డిగ్రీ కాలేజీలకు సంబంధించి మాత్రం ఇవి ఏర్పాటు చేస్తే పూర్తి స్థాయిలో వాళ్ళకి విద్యకి ఏమాత్రం డోకా ఉండదని సీఎం చెప్పడంతో ఏమాత్రం ఆలోచించకుండా వీళ్ళకు సంబంధించినటువంటి వారికి ఇప్పటికే సోషల్ వెల్ఫేర్ కు పెద్ద ఎత్తున గురుకులాలను శాంక్షన్ చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ట్రైబుల్స్ కూడా ఈ రకమైనటువంటి డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయడంతో పూర్తిగా చదువుకునేటందుకు అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా ఇప్పటికే ఇంటర్మీడియట్ విషయంలో వాళ్లకు ఇప్పటికే 27 దాకా కాలేజెస్ ఉన్నాయి. అలాగే ఎస్ఎస్సి అంటే 6th నుంచి 10th క్లాస్ దాకా విత్ రెసిడెన్షియల్ గురుకులాలు 89 వరకు ఇప్పటికే ప్రభుత్వం హయాంలోనే ఏర్పాటు చేసింది. అలాగే మినీ గురుకులాల విషయంలో దాదాపు 29 స్కూళ్లు కూడా ఇప్పటికే రన్ అవుతున్నాయి రాష్ట్రంలో. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి 21 14 కేవలం బాలికలకు సంబంధించి గర్ల్స్ కు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 7 మాత్రం బాయ్స్ కు ఉన్నాయి. అంటే 14 21 చోట్ల ఏర్పాటు చేయడం అనేది కాస్త ఆశించే విషయంగా చెప్పొచ్చు సుమలత. రైట్ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.